మరోసారి ఇండియాపై ట్రంప్ బెదిరింపులకు దిగాడు. 24 గంటల్లో భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. భారత్ తో వ్యాపారం చేయడం కష్టంగా మారిందని, భారత్ విధిస్తున్న సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. రష్యా చమురు విషయంలో భారత్ పై టారిఫ్లు పెంచుతామని ట్రంప్ చెబుతున్నాడు. ఇంధన ధరలు తగ్గిపోతే పుతిన్ యుద్ధం ఆపేస్తాడని ట్రంప్ అన్నారు. భారత్ పై టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్లను మరింత పెంచుతానని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొంటోందన్న ట్రంప్ దానిని శుద్ధి చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని భారీగా లాభాలు పొందుతోందని ఆరోపించారు. ఎంతమంది ఉక్రెయిన్ దేశస్థుల ప్రాణాలను రష్యా బలి తీసుకుంటున్నా ఇండియా లెక్క చేయడం లేదన్నారు. అందుకే భారత్ పై టారిఫ్లను పెంచబోతున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ పై 25% టారిఫ్లు విధించారు ట్రంప్. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా అభ్యంతరాలను తిప్పికొట్టింది భారత్. రష్యా సరుకులను మీరెందుకు కొంటున్నారని అమెరికాను నిలదీసింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం, హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియం ని రష్యా నుంచి అమెరికా ఎందుకు దిగుమతి చేసుకుంటోందని భారత్ ప్రశ్నించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన పరిస్థితుల వల్ల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని తెలిపింది. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ తెలిపింది. మరోసారి ఇండియాపై ట్రంప్ బెదిరింపులకు దిగాడు. 24 గంటల్లో భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. భారత్ తో వ్యాపారం చేయడం కష్టంగా మారిందని, భారత్ విధిస్తోన్న సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. రష్యా చమురు విషయంలో భారత్ పై టారిఫ్లు పెంచుతామని ట్రంప్ చెప్తున్నాడు. ఇంధన ధరలు తగ్గిపోతే పుతిన్ యుద్ధం ఆపేస్తాడని ట్రంప్ అన్నారు.